Namaste. This is Sultana working as a degree lecturer in economics in Telangana Social Welfare Residential Degree College for Women Nalgonda and Secretary of Nalgonda Economics Forum. In this today video lesson, I want to explain you that is unbalanced growth theory which is propounded by Hushman. Hushman ప్రతిపాదించిన అసంతులిత వృద్ధి సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియో లెసన్లో మనం సంతులిత వృద్ధి అంటే ఏంటి, సంతులిత వృద్ధి సిద్ధాంతం పైన ఉన్న విమర్శ ఏంటో కూడా చూసాం. మరి హష్మన్ సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ఏమని విమర్శించాడు? సంతులిత వృద్ధి సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది? ఏకకాలంలో అన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టాలి అని, భారీ ఎత్తున పెట్టుబడి పెట్టాలి. మరి ఈ భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడానికి అన్ని రంగాల్లో ఏకకాలంలో పెట్టుబడి పెట్టేంత సామర్థ్యం వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలకి, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు లేదు. కాబట్టి హష్మన్ ఏమంటున్నాడు అంటే కేవలం కొన్ని మౌలిక రంగాలలో, కొన్ని కీలక రంగాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా క్రమంగా ఈ రంగాలను అభివృద్ధి పరుస్తూ ఈ రంగం అభివృద్ధి చెందిన తర్వాత వీటి అభివృద్ధి ఫలాలను వేరే రంగాలు కూడా ఉపయోగించుకొని అభివృద్ధి సాధిస్తాయి అని చెప్పడం జరిగింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఎటువంటి రకమైన పెట్టుబడులు పెట్టాలి, అభివృద్ధి ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అనే దాన్ని వివరిస్తూ సాంఘిక వ్యవస్థాపన మూలధనం, అభివృద్ధి మార్గము, ప్రత్యక్ష ఉత్పాదకల కార్యకలాపాలపై చేసిన పెట్టుబడి అభివృద్ధి మార్గం గురించి చెప్తూ ఈ ఆర్థిక వ్యవస్థని అసమతౌల్యపరుస్తూ ఈ రంగాలను అంటే కొన్ని మౌలిక రంగాలు అభివృద్ధి సాధించిన తర్వాత మిగతా రంగాలని ఎలా అభివృద్ధి పరచవచ్చు అనే తన వృద్ధి వ్యూహాన్ని వివరించడం జరిగింది. దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ. హష్మన్ చెప్పిన అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ఎకానమిస్ట్ సచ్ యాజ్ హెచ్డబ్ల్యూ సింగర్, సిపి కిండెల్బర్గర్, పాల్ స్టీటన్, డబ్ల్యూడబ్ల్యూ రోస్టో హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ వ్యూస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్. ఈ అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని సమర్థించిన ఆర్థికవేత్తలుగా హెచ్డబ్ల్యూ సింగర్, కిండెల్బర్గర్, పాల్ స్టీటన్, డబ్ల్యూడబ్ల్యూ రోస్టో మొదలైన ఆర్థికవేత్తలను పేర్కొనడం జరుగుతుంది. However, it is Professor Hushman who has propounded the strategy of unbalanced growth in systematic manner. ఈ అసంతులిత వృద్ధి వ్యూహాన్ని ఒక క్రమబద్ధంగా వివరించిన ఆర్థికవేత్తల్లో ముఖ్యమైన ఆర్థికవేత్తగా హష్మన్ని పేర్కొనడం జరుగుతుంది. He expressed this theory in his famous book that is Strategy of Economic Development. స్ట్రాటజీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే గ్రంథంలో ఈ అసంతులిత వృద్ధి సిద్ధాంతం గురించి వివరించడం జరిగింది. According to Hushman, development is the chain of unequal growth of consumption, income and investment. హష్మన్ ప్రకారము ఈ డెవలప్మెంట్ గ్రోత్ అనేది, డెవలప్మెంట్ పాత్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఆర్థిక వ్యవస్థలో అసమతౌల్యాన్ని సృష్టించడం వలన, అంటే అసమాన వినియోగము, అసమాన ఆదాయము, అసమాన పెట్టుబడి అనేది ఉండడం గమనించవచ్చు. అకార్డింగ్ టు హిమ్, ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి స్ట్రాటజిక్ అండ్ లీడింగ్ సెక్టర్. మరి ఆర్థిక వ్యవస్థలో అసమతౌల్య పరిస్థితులు ఎలా ఏర్పడతాయి అని చెప్తున్నాడు అంటే, చూడండి, ఈ వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలు ఏకకాలంలో పెద్ద మొత్తంలో అన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టే సామర్థ్యం కానీ వనరులు కానీ లేవు. కాబట్టి ఈ పెట్టుబడి ఏదైతే ఉందో స్ట్రాటజిక్ అండ్ లీడింగ్ సెక్టర్ అంటే కొన్ని మౌలిక రంగాల్లో కొన్ని కీలక రంగాలను ఎంచుకొని పెట్టుబడి పెట్టినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, ముందు ఆ కొన్ని రంగాలు మాత్రమే డెవలప్ అవుతాయి. అంటే ఆ కొన్ని రంగాలు డెవలప్ కావడం వలన ఇక్కడ కన్జంప్షన్, ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమవుతుంది, ఇక్కడ అసమానంగా ఉంటుంది. అంటే కొన్ని రంగాలే అభివృద్ధి చెందాయి కాబట్టి ఆ కొన్ని రంగాల్లోనే ఆదాయం, పెట్టుబడి, వినియోగం ఇవి పెరుగుతాయి. మిగతా రంగాల్లో అటువంటిది అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ ఎకానమీలో ఏమైంది, అసమతౌల్యం అనేది సృష్టించబడింది. ఈ అసమతౌల్యం సృష్టించబడడం వలన ఏమవుతుంది, కొన్ని రంగాలు అభివృద్ధి చెందడం వలన మిగతా రంగాలు కూడా అభివృద్ధి చెందడానికి ఇండ్యూస్ అవుతుంది, ప్రోత్సాహకం అనేది ఏర్పడుతుంది. ఆ ప్రోత్సాహకం ఎలా ఏర్పడుతుంది అనేది మనం డీటెయిల్గా చూద్దాం. Hushman's strategy. The term unbalanced has been popularly known as Hushman's strategy. His main argument is that deliberate unbalancing the economy is the best way to achieve economic growth. ఈ అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని హష్మన్ యొక్క అసంతులిత వృద్ధి వ్యూహం అని కూడా అంటాము. సో అతని ప్రకారం ఏమంటున్నాడు, ఆర్థిక వ్యవస్థని అసమతౌల్యం చేయడమే
ఆర్థికాభివృద్ధిని సాధించడానికి సరియైన ప్రక్రియగా పేర్కొనడం జరిగింది. గ్రోత్ ఆఫ్ వన్ సెక్టార్ లీడ్స్ టు గ్రోత్ ఆఫ్ అదర్. Professor Hushman regards development as a chain of disequilibria that must keep alive rather than eliminate it. ఇక్కడ గ్రోత్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఒక రంగం అభివృద్ధి చెందిన తర్వాత మిగతా రంగాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థలో ఈ అసమతౌల్య వరుసని అలాగే గొలుసుని అలాగే ఉంచాలి, దాన్ని ఎలిమినేట్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. See here, in his theory, the path of unbalanced growth is described by three phrases: induced investment, complementarity, and external economies. ఇక్కడ తన యొక్క సిద్ధాంతంలో ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్, కాంప్లిమెంటారిటీ, ఎక్స్టర్నల్ ఎకానమీస్ అనే భావనల ద్వారా ఈ వృద్ధి ఎలా సాధించవచ్చు అనేది చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక రంగాల్లో అంటే కొన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టడం వలన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తన గ్రంథంలో ఈ సిద్ధాంతంలో సాంఘిక వ్యవస్థాపన మూలధనం మీద పెట్టుబడి పెట్టడం వలన డైరెక్ట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అంటే ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాలకి ఎలా ఇన్వెస్ట్మెంట్ ఇండ్యూస్ అవుతుంది, ప్రోత్సాహకం అనేది కల్పించబడుతుంది అనేది ఈ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనం ఇంకొకటి కూడా గమనించవచ్చు, వెన్ దెర్ ఇస్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది ఎకానమీ, సో దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ ఇక్కడ హియర్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది. పెట్టుబడి పెట్టడం వలన ఏమవుతుంది, పెట్టుబడి పెట్టడం వలన ఆదాయంలో మార్పు అనేది ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ వన్ కాంప్లిమెంటారిటీ. హియర్ పరిపూరకత అంటే కొన్ని రంగాలలో పెట్టుబడి పెట్టడం వలన వాటికి కావలసిన వేరొక వస్తువుల డిమాండ్ అనేది వేరే రంగాల్లో కూడా పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పిస్తుంది. అంటే ఇది డిమాండ్ పరిపూరకత చూడవచ్చు. కొన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టడం వలన దానివల్ల ఏమవుతుంది, మిగతా రంగాల వస్తువుల యొక్క డిమాండ్ కూడా పెరగడాన్ని ఇక్కడ మనం కాంప్లిమెంటారిటీ అంటాము. నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ ఎకానమీస్. ఓకే, బహిర్గత ఆదాయాలు. ఈ ఎక్స్టర్నల్ ఎకానమీస్ అనేది చూడండి, ఎప్పుడైతే లార్జ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, సో ఇక్కడ ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ అనేది చేయడం వలన ఇక్కడ రా మెటీరియల్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. సో ఇటువంటి రకమైన ఎకానమీస్ అనేవి కూడా ఆర్థిక వ్యవస్థలో సృష్టించబడతాయి. దేని ఫలితం వలన, కొన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల దాని ఫలితం వలన ఇక్కడ మనం ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, కాంప్లిమెంటారిటీ అనేది చూస్తాము, ఎక్స్టర్నల్ ఎకానమీస్ కూడా జనరేట్ కావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ అసమతౌల్య స్థాయి నుండి అంటే అసమతౌల్య రంగాల్లో పెట్టుబడి పెట్టి ఆ రంగాలు క్రమంగా అభివృద్ధి చెందిన తర్వాత మిగతా రంగాలు కూడా ఆ రంగాల యొక్క ప్రభావం వలన ఎలా అభివృద్ధి సాధిస్తాయి అనేది తెలుసుకోవచ్చు. అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో లింకేజ్ ఎఫెక్ట్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఎనీ ఇన్వెస్ట్మెంట్ ప్రొజెక్టెడ్ అసోసియేటెడ్ విత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎఫెక్ట్స్. స్టడీ ఆఫ్ దీస్ లింకేజెస్ ఫెసిలిటేట్ ది చాయిస్ ఆఫ్ యాక్టివిటీస్ త్రూ విచ్ గ్రోత్ విత్ ఇంబ్యాలెన్సెస్ షుడ్ బి జనరేటెడ్ ఇన్ ది సిస్టమ్. ఇండస్ట్రీస్ విత్ మాక్సిమం లింకేజెస్ ఆర్ టు బి డెవలప్డ్ ఫస్ట్. అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో హర్ష్మెన్ లింకేజ్ ఎఫెక్ట్ అంటే సంబంధాల ప్రభావాన్ని కూడా చెప్పాడు. ఇక్కడ ఈ సంబంధాల ప్రభావం, హియర్ టూ టైప్స్ ఆఫ్ లింకేజెస్ ఆర్ దెమ్ అకార్డింగ్ టు హిమ్. what are those? One is forward linkage, another one is backward linkage. అంటే ముందు అనుబంధాలు వెనుక అనుబంధాలు ఉన్న రంగాలలో. అంటే ఇక్కడ చూడండి, పెట్టుబడి పెట్టేటప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఏ రంగాల్లో లేదా ప్రాజెక్ట్స్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఏమని చెప్తున్నాడంటే, ఏ ప్రాజెక్ట్ లో ఎక్కువగా పెట్టుబడి పెట్టడం వలన ముందు అనుబంధాల ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆ రంగాల్లో పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే విధంగా ఏమవుతుంది, ఇక్కడ కొన్ని రంగాల్లోనే పెట్టుబడి పెడతారు కాబట్టి ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది. ఇంబ్యాలెన్స్ ద్వారా ఈ కొన్ని రంగాలు గ్రోత్ కావడం ద్వారా మిగతా ఇండస్ట్రీస్ కి కూడా, అంటే ఇక్కడ లింకేజ్ చెప్పుకున్నాం కదా, ముందు అనుబంధం వెనుక అనుబంధాల ద్వారా మిగతా రంగాల్లో కూడా పెట్టుబడి పెట్టడానికి అవకాశం కలిగి ఆ రంగాలు కూడా అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో విల్ సీ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లింకేజ్ ఎఫెక్ట్స్ హియర్, ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? ఫార్వర్డ్ లింకేజెస్. సి అంటే ముందు అనుబంధాలు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ పర్టిక్యులర్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంకరేజెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ సబ్సీక్వెంట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్.
Expansion of steel industry, for example, will encourage industries making machine, tools, etc. using steel as their basic input. ఫార్వర్డ్ లింకేజ్ అంటే ఏంటంటే ఏదేని ఒక ప్రత్యేక పరిశ్రమలో పెట్టుబడి పెట్టడం ద్వారా దానికి కావాల్సిన ఫర్దర్గా అంటే ఫైనల్ గుడ్ని తయారు చేసే ఇండస్ట్రీస్కి పరిశ్రమలకి ఏంటిది పెట్టుబడి పెట్టడానికి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటే అంటే ఏమైంది ఇక్కడ ఒక రంగంలో పెట్టుబడి పెట్టడం వలన ఈ రంగంలో తయారైన ఉత్పత్తులను అంటే వీటిని ఉపయోగించి దాని తర్వాత ఉత్పాదక ప్రక్రియలో కూడా పాల్గొనే అంటే ఫైనల్ గుడ్ స్టేజ్ లో ఇటువంటి లింకేజెస్ అంటే ముందు అనుబంధాలు అనేవి మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ స్టీల్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టడం వలన ఏమవుతుంది ఈ స్టీల్ ని ఉపయోగించి ఫైనల్ అవుట్పుట్ ని చేసే ఇండస్ట్రీస్ కి ఏమవుతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అనేది అవకాశం కలుగుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ లింకేజ్ ఇస్ నోన్ యాజ్ ఫార్వర్డ్ లింకేజ్. ఇటువంటి రకమైన సంబంధాన్ని ముందు అనుబంధాలు అంటారు. సెకండ్ వన్ ఈజ్ వాట్ బ్యాక్వర్డ్ లింకేజెస్. Any investment a project in one particular stage of production encourages investment in previous stage of production. Setting up a steel plant, for example, would stimulate the demand for steel scrap, coal, and other related goods. Production of these goods will accordingly increases. See here, backward linkages అంటే వెనుక అనుబంధాలు. చూడండి ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు స్టీల్ ఇండస్ట్రీస్ లో పెట్టుబడి అంటే ఇక్కడ ఫైనల్ గుడ్ ని ఉత్పత్తి చేసే పరిశ్రమలో పెట్టుబడి పెట్టడం వలన సో దానికి కావాల్సిన రా మెటీరియల్ అనేది ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ చూడండి ఆర్థిక వ్యవస్థలో రంగాలు ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడి ఉంటాయి, ఇంటర్ డిపెండెన్స్ అనేది ఉంటుంది కాబట్టి సో దానికి కావాల్సిన రా మెటీరియల్ ని ఉత్పత్తి చేసే ఇండస్ట్రీస్ లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కలిగి ఉంటుంది. సో దిస్ ఈస్ ఏ వన్ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ encourages investment in previous stage of production. This type of linkage is known as backward linkage. ఇటువంటి రకమైన సంబంధాన్ని వెనుక అనుబంధాలు అంటాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే స్టీల్ స్క్రాప్, రా మెటీరియల్ ఇవన్నీ కూడా వెనుక అనుబంధాల రంగాలలోకి వస్తాయి అన్నమాట. సి దీస్ ఆర్ ది టూ టైప్స్ ఆఫ్ లింకేజెస్. హర్ష్మన్ ఏమంటున్నాడు అంటే ఏ రంగాల్లో ఈ ముందు అనుబంధాలు వెనుక అనుబంధాలు ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆ రంగాల్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఎకానమీ అనేది ఇండ్యూస్డ్ అయ్యి ఓకే గ్రోత్ అండ్ అవుట్పుట్ అనేది ఎక్కువ కావడానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. See, and also he explained this type of investment. He classified investment into two types. What are those? First one is social overhead capital అంటే సాంఘిక వ్యవస్థాపన మూలధనం. సెకండ్ వన్ ఈజ్ డైరెక్ట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అంటే ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాలపైన చేసే పెట్టుబడి. లెట్ us see ఫస్ట్ వన్ సోషల్ ఓవర్ హెడ్ క్యాపిటల్. ఓకే, సాంఘిక వ్యవస్థాపన మూలధనం అంటే ఏంటి? సోషల్ ఓవర్ హెడ్ క్యాపిటల్ కంప్రైజెస్ ఆఫ్ దోస్ బేసిక్ డివైజెస్ వితౌట్ విచ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ యాక్టివిటీస్ కెనాట్ ఫంక్షన్. ఈ సాంఘిక వ్యవస్థాపన మూలధన సౌకర్యాలు కనుక లేకపోయినట్లయితే ఆర్థిక వ్యవస్థలో ఈ మూడు రంగాలు తమ యొక్క విధులను చేయలేవు. దిస్ ఇంక్లూడ్స్ ఇన్ ఇట్ ది ఎక్స్పెండిచర్ ఆన్ రోడ్స్, ఇరిగేషన్ వర్క్స్, పవర్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. వీటన్నింటి మీద చేసే పెట్టుబడిని సాంఘిక వ్యవస్థాపన మూలధనం అంటారు. సో ఈ సౌకర్యాలు కల్పించడం వలన ఏమవుతుంది? సి ది ఇన్వెస్ట్మెంట్ ఆన్ దీస్ ప్రాజెక్ట్స్ క్రియేట్ మోర్ ఎకానమీస్ and this is called a divergent series of investment. Divergent series of investment, it refers to those projects with appropriate less economies than they క్రియేట్. సో ఇటువంటి రకమైన పెట్టుబడులని సాంఘిక వ్యవస్థాపన మూలధనం పైన చేసే పెట్టుబడిని డైవర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. డైవర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అపసరించే పెట్టుబడులు. ఈ అపసరించే పెట్టుబడులు అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఏవైతే రంగాలు తాము ఉపయోగించుకునే ఆదాల కంటే సృష్టించే ఆదాలు ఎక్కువగా ఉంటాయో అటువంటి రకమైన పెట్టుబడులని ఏమంటాము? డైవర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అపసరించే పెట్టుబడులు అంటారు. చూడండి ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడైతే ఇవన్నీ కూడా మరి సోషల్ ఓవర్ హెడ్ క్యాపిటల్, సాంఘిక వ్యవస్థాపన మూలధనం ఎవరు చేస్తారు?
Here government will facilitate these type of social overhead capital to the economy. ఆర్థిక వ్యవస్థలో ఇవన్నీ కల్పించవలసింది ఓకే పీపుల్ యొక్క వెల్ఫేర్ అనేది గవర్నమెంట్ బాధ్యత కాబట్టి గవర్నమెంట్ ఇటువంటి రకమైన పెట్టుబడి పెడుతుంది. Private people, they want to come by because their motive is only profit maximization. That is the reason here government will do such type of investment like social overhead capital. So this is social overhead capital. Next, direct productive activities or DPA. అంటే ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాలపైన చేసే పెట్టుబడి. దీస్ ఆర్ దోస్ యాక్టివిటీస్ విచ్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సమ్ ఇన్వెస్ట్మెంట్ యాడ్ టు ది ఫ్లో ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. It is called convergent series of investment because these projects appropriate more economies than they have క్రియేటెడ్. ఇక్కడ ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాలు ఎప్పుడు చేపట్టడానికి అవకాశం ఉంటుంది చూడండి. దీస్ యాక్టివిటీస్ విచ్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సమ్ ఇన్వెస్ట్మెంట్. హియర్ వాట్ ఈస్ ది సమ్ ఇన్వెస్ట్మెంట్? ది ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ డన్ ఇన్ సోషల్ ఓవర్ హెడ్ క్యాపిటల్. ఓకే ఆల్రెడీ ఈ సాంఘిక వ్యవస్థాపన మూలధన సౌకర్యాలు అనేది కల్పించబడడం వలన ఓకే ఫైనల్ గుడ్ ప్రొడక్షన్ కి ఫైనల్ గుడ్ ఇక్కడ డైరెక్ట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రియల్ రిలేటెడ్ ఫైనల్ గుడ్ ని ప్రొడ్యూస్ చేయడానికి లేదా ఉత్పత్తి చేయడానికి కావాల్సిన మోటివ్ అనేది ఆర్థిక వ్యవస్థలో సృష్టించబడుతుంది. అంటే ఇది ఏం చేస్తుంది? ప్రెషర్ ని తీసుకొస్తుంది డిపిఏ పెరగడానికి. ఇట్ ఈస్ కాల్డ్ కన్వర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇటువంటి రకమైన పెట్టుబడులను అభిసరించే పెట్టుబడులు అంటారు. ఈ కన్వర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ it projects appropriate more economies than they have created. ఇవి సృష్టించే ఆదాల కంటే ఉపయోగించుకునే ఆదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కన్వర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ అండర్టేకెన్ బై ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్. Thus, investment in agriculture or industry would be deemed as the belonging to direct productive activities. So, ఇటువంటి రకమైన పెట్టుబడులని అభిసరించే పెట్టుబడులు అంటారు. ఇవి కూడా ఏమవుతాయి? ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక ప్రోత్సాహకం అనేది ప్రెషర్ అనేది తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. So, see here, therefore, both SOC and DPA cannot be taken up simultaneously in less developed countries. Owing to the general lack of resources, initially we should concentrate on either of the two. The other one would be automatically stimulated. ఈ విధంగా హష్మన్ ఏమంటున్నాడు అంటే ఈ సాంఘిక వ్యవస్థాపన మూలధనం డైరెక్ట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ లో పెట్టుబడి పెట్టడం వలన అంటే రెండు రంగాల్లో ఏకకాలంలో కాదు కేవలం ఒక రంగంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటగా ఎస్ఓసిలో పెట్టుబడి పెట్టడం వలన అది వేరొక రంగాన్ని అంటే డైరెక్ట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ ని ఎలా ఇండ్యూస్ చేస్తుంది, ఎలా ప్రెషర్ తీసుకొస్తుంది, ఎకానమీ డెవలప్మెంట్ అన్బ్యాలెన్స్ నుండి బ్యాలెన్స్ వైపుకి ఎలా వెళ్తుంది అనేది డీటెయిల్ గా వివరించడం జరిగింది. See here, according to Hirschman, process of development. మరి ఆర్థికాభివృద్ధి ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది చెప్పాడు. The process of development is based on two important assumptions. హష్మన్ తన యొక్క అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో దీన్ని రెండు ప్రమేయాల ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. 1. SOC and DPA cannot be expanded simultaneously. అంటే సాంఘిక వ్యవస్థాపన మూలధనం ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాలపైన చేసే పెట్టుబడి అనేది ఏకకాలంలో ఉండకూడదు. అంటే దీని అర్థం ఏంటిది? ఏదేని ఒక రంగంలో మాత్రమే ముందరగా పెట్టుబడి పెట్టాలి. Next, the path of development can be adapted which produce more and more external economies and induced investment. ఈ పెట్టుబడి కూడా దేంట్లో చేయాలి? ఏ రంగాలు అయితే ఎక్కువ మొత్తంలో ఎకానమీస్ ఆఫ్ స్కిల్ ని ఆర్జించగలుగుతాయో, ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సాహాన్ని కల్పిస్తాయో అటువంటి రంగాల్లో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు హిమ్ దేర్ ఆర్ టూ పాత్స్. ఓకే అతని ప్రకారం రెండు వృద్ధి మార్గాలు. ఇక్కడ రెండు వృద్ధి మార్గాలు అంటే ఒకటి ఎస్ఓసి పాత్ చూస్తాము, ఇంకోటి డిపిఏ పాత్. ఇట్ మీన్స్ వాట్ సాంఘిక వ్యవస్థాపన మూలధనం యొక్క అభివృద్ధి మార్గము ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాల పైన చేస్తే ఒకవేళ ఆ ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాల అభివృద్ధి మార్గం గురించి కూడా చెప్పడం జరిగింది. ది ఫస్ట్ సీక్వెన్స్ ఈజ్ ఫ్రమ్ ఎస్ఓసి టు డిపిఏ. అంటే మొదటి మార్గం ఏంటిది? ఎస్ఓసి నుండి డిపిఏకి ఎలా గ్రోత్ పాత్ అనేది వెళ్తుంది అనేది. డెవలప్మెంట్ వయా ఎక్సెస్ కెపాసిటీ ఆఫ్ ఎస్ఓసి. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? ఎక్సెస్ కెపాసిటీ ఆఫ్ ఎస్ఓసి. అంటే మొదటగా సాంఘిక వ్యవస్థాపన మూలధనంలో
రంగంలో పెట్టుబడి పెడితే ఎటువంటి రకమైన గ్రోత్ అనేది ఉంటుంది. ది సెకండ్ సీక్వెన్స్ ఈజ్ ఫ్రమ్ డిపిఏ టు ఎస్ఓసి, డెవలప్మెంట్ బై అ షార్టేజ్ ఆఫ్ ఎస్ఓసి. ఒకవేళ పెట్టుబడి అనేది ఎస్ఓసిలో కాకుండా డైరెక్ట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో పెట్టుబడి పెడితే డెవలప్మెంట్ పాత్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. బట్ విచ్ సీక్వెన్స్ షుడ్ బి ఫాలోడ్ ఫస్ట్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్? మరి ఈ వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలకి ఏ రకమైన పెట్టుబడి అంటే ఏ పాత్ని, ఏ అభివృద్ధి మార్గాన్ని ఎంచుకోవాలి అన్నదానికి హాష్మన్ ప్రిఫరెన్స్ ది ఇన్వెస్ట్మెంట్ సీక్వెన్స్ విచ్ విగోరస్లీ సెల్ఫ్ ప్రపోలింగ్. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది హర్ష్మన్ ఏమంటున్నాడు అంటే మొట్టమొదటగా ఎస్ఓసిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎకానమీ అనేది ఇండ్యూస్డ్ అవుతుంది అని చెప్పేసి, ఏ ఇన్వెస్ట్మెంట్ అయితే సెల్ఫ్ ప్రపోలెంట్ గా ఉంటుందో అటువంటి దాంట్లో పెట్టాలి. మరి సెల్ఫ్ ప్రపోలెంట్ గా ఉండేది ఏది? SOC, social overhead capital. So that is the reason he suggests to investment in the SOC. Okay, we'll see this one with the help of graphical representation. X-axis we are taking SOC, that is social overhead capital. OX అక్షం పైన సాంఘిక వ్యవస్థాపన మూలధనంని తీసుకొనడం జరుగుతుంది. On the OY axis we are taking DPA, that is direct productive activities. OY అక్షం మీద ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాలపైన చేసే పెట్టుబడిని తీసుకుంటున్నాం. See here, this is the 45 degrees curve which shows the equal investment in SOC and DPA. ఇక్కడ ఈ 45 degrees curve ఏదైతే ఉందో అది సమానమైన పెట్టుబడిని సాంఘిక వ్యవస్థాపన మూలధనంలో ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాలపైన చేసే సమాన పెట్టుబడిని తెలియజేస్తుంది. See here, next these are the AABBCC. AABBCC అనేవి isoquant curves. Okay, isoquant curves which gives the same level of production. Yes, ఈ సమోత్పాదక రేఖలు AABBCCలు అనేవి సమోత్పాదక రేఖలు. ఇక్కడ DGK అనేవి ఆప్టిమల్ పాయింట్స్ విచ్ ఈక్వేట్స్ ది SOC అండ్ DPA. సో ఈ విధంగా ఉన్నప్పుడు సో ఫస్ట్ ఏమంటున్నాడు హర్ష్మన్, మొదటగా SOCలో ఎక్సెస్ కెపాసిటీ ఆఫ్ SOCలో పెట్టుబడి పెట్టినట్లయితే గ్రోత్ పాత్ ఎలా ఉంటుంది, ఈ SOCలో పెట్టుబడి పెట్టడం వలన సాంఘిక వ్యవస్థాపన మూలధనంలో పెట్టుబడి అనేది పెట్టడం వలన DPAలో పెట్టుబడి పెట్టడానికి ఎలా ప్రెషర్ తీసుకొస్తుంది అనేది చూద్దాం. See here, when in the economy investment took place from D to E, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి అనేది సాంఘిక వ్యవస్థాపన మూలధనంలో డి నుండి ఈకి పెట్టుబడి పెట్టినట్లయితే ఏమవుతుంది? ఈ సాంఘిక వ్యవస్థాపన మూలధనం అంటే ఏం చెప్పుకున్నాము? రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్, పవర్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, హాస్పిటల్, ఇవన్నీ ఫెసిలిటీస్ అనేవి సౌకర్యాలు అనేవి ఆర్థిక వ్యవస్థలో కల్పించబడతాయి. కాబట్టి ఇది దేనికి ప్రోత్సాహం ఇస్తుంది, దేన్ని ఇండ్యూస్ చేస్తుంది అంటే, దేన్ని ప్రెషర్ చేస్తుంది అంటే ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాలు కొనసాగడానికి ప్రెషర్ అనేది తీసుకొస్తుంది. అప్పుడు డైరెక్ట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది D to E కి పెరుగుతుంది. సో ఇక్కడ మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెరిగిందో ఇక్కడ D to E అనేది SOC పాత్ వలన ఏది ప్రెషర్ అయింది? DPA పాత్ అయి D to F కి ఇన్వెస్ట్మెంట్ జరిగి మనం హయ్యర్ ఐసోక్వాంట్ కర్వ్ చూస్తున్నాం. హయ్యర్ ఐసోక్వాంట్ కర్వ్ ఏంటిది? BB. ఈ BB ఐసోక్వాంట్ కర్వ్ లో ఇక్కడ SOC E నుండి G కి కదలిక, అదే విధంగా F నుండి అంటే డైరెక్ట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ లో ఇది గ్రోత్ పాత్ అనేది G కి దగ్గర ఏమైంది? రిస్టోర్ అయింది, బ్యాలెన్స్ అనేది రిస్టోర్ అయింది. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ రీస్టోర్ అయిన తర్వాత మళ్ళీ పెట్టుబడి పెంచడం ద్వారా, సో మళ్ళీ పెట్టుబడి ఎక్కడ? సాంఘిక వ్యవస్థాపన మూలధన రంగంలో పెట్టుబడిని G నుండి H కి పెంచడం ద్వారా, ఎప్పుడైతే సాంఘిక వ్యవస్థాపన మూలధనంలో పెట్టుబడిని G నుండి H కి పెంచడం వలన ఏమైంది చూడండి, దీని వలన ప్రెషర్ అనేది DPA మీద పడి అంటే ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాలకి ఎంకరేజ్మెంట్ కలిగి, ఎందుకు ఎంకరేజ్మెంట్ కలుగుతుంది అంటే ఆల్రెడీ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు అన్ని విద్యుత్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ ఇవన్నీ కల్పించుకోవాలంటే వాళ్ళకి శక్తికి మించిన పని, ప్లస్ వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళకి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క మోటివ్ ఏంటి? ప్రాఫిట్ మోటివ్. సో ఇవి ఆల్రెడీ కల్పించడం వలన వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో ఈ వీటిని ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? పెట్టుబడి అనేది పెడుతున్నారు. సో ఇక్కడ G నుండి H కి ఇన్వెస్ట్మెంట్ పెరగడం వలన, SOCలో G నుండి H కి ఇన్వెస్ట్మెంట్ పెరగడం వలన ఏది ఇండ్యూస్ అయింది? DPA, డైరెక్ట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ లో ఇండ్యూస్ అయ్యి
అయ్యి జీ నుండి జేకి ఇన్వెస్ట్మెంట్ అనేది చూస్తున్నాం. ఈ విధంగా మళ్ళీ ఇవి రెండు కూడా ఒకదానికొకటి ప్రెషర్ అయ్యి ఏమవుతుంది, హెచ్ నుండి కే వద్ద, అదే విధంగా డిపిఏ జే నుండి కేకి ఇంకొక ఉదాసీనత ఇంకొక సమోత్పాదక రేఖ అదేంటిది సిసి ఐసోక్వాంట్ కర్వ్ మీద కే బిందువు వద్ద ఏమైంది, బ్యాలెన్స్ అనేది రీస్టోర్ అయింది. సో ఇక్కడ మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూసినట్లయితే మొదటగా ఆర్థిక వ్యవస్థలో సాంఘిక వ్యవస్థాపన మూలధన రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే ఇక్కడ గ్రోత్ పాత్ చూసినట్లయితే డిఈజిహెచ్కే అనేది ఏంటిది, సాంఘిక వ్యవస్థాపన మూలధనం గ్రోత్ పాత్. సో చూడండి ఇక్కడ డి టు ఈకి పెట్టుబడి పెట్టడం వల్ల ఏమైంది, డి నుండి ఎఫ్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్రెషర్ కల్పించింది డిపిఏలో. మళ్ళీ ఇవి ఏమైనాయి, రెండు కూడా సమానమైనవి. ఇక్కడ జీ బిందువు వద్ద ఎస్ఓసి డిపిఏ రెండు సమానమైనవి. ఆ తర్వాత మళ్ళీ పెట్టుబడి పెరగడం, జీ టు హెచ్ కి పెట్టుబడి పెరగడం వలన దీని వలన ఈ పెట్టుబడి పెరగడం వలన ఏమైంది, ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాలపై పెట్టుబడి అనేది జీ నుండి జేకి పెరిగి మళ్ళీ ఇది ఏమైంది, బ్యాలెన్స్ అనేది రీస్టోర్ అయింది. మరి ఈ బ్యాలెన్స్ రీస్టోర్ అవ్వడం ఇక్కడితోటే ఆగిపోదు. ఈ విధంగా మళ్ళీ ఒకవేళ మనం తీసుకుంటే ఇక్కడ కే నుండి హెచ్కేఐ ఇట్లా కదలిక, ఈ విధంగా దీంట్లో పెట్టుబడి పెరిగినట్లయితే మళ్ళీ ఇందులో కూడా పెట్టుబడి పెరగడం, మళ్ళీ బ్యాలెన్స్ రీస్టోర్ అవడం, ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుందన్నమాట. సో సి హియర్ 45 degrees line shows ideal balance growth of DPA and SOC. Once again see graphical representation మళ్ళీ ఒకసారి చూడండి. ఈ 45 degrees line ఏం తెలియజేస్తుంది, SOC DPA లో సమానతని తెలియజేస్తుంది. AABBCC are isoquant curves for DPA and SOC that shows the equal combination that gives same GNP at any point of time. సో ఇక్కడ AABBCC అనేవి ఐసోక్వాంట్ కర్వ్స్ ఆఫ్ వాట్, డిపిఏ అండ్ ఎస్ఓసి ఐసోక్వాంట్ కర్వ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాంబినేషన్ దట్ గివ్స్ సేమ్ జిఎన్పి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ ఈ ఐసోక్వాంట్ కర్వ్ మీద ప్రతి బిందువు ఏం తెలియజేస్తుంది, ఈక్వల్ ప్రొడక్షన్ ని తెలియజేస్తుంది. హియర్ దిస్ ఈక్వల్ ప్రొడక్షన్ మెజర్ ఇన్ ది సెన్స్ ఆఫ్ జిఎన్పి, దట్ ఈస్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. See higher curve, higher GNP, A నుండి B నుండి C అనేది higher isoquant, which explains us higher GNP in the economy. Next, DGK optimal points, DGK అనేవి optimal points which equates the SOC and DPA. Now ఇక్కడ చెప్పుకున్నాం కదా, హష్మన్ రెండు మార్గాలను చెప్పాడు. ఫస్ట్ పాత్ ఏంటిది, ఎక్స్పాండింగ్ SOC డెవలప్మెంట్ పాత్ DEGHK. ఎక్స్పాండింగ్ SOC చూడండి, DEGHK అనేది ఎక్స్పాన్షన్ ఆఫ్ SOC పాత్. నెక్స్ట్, వెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ SOC ఇంక్రీజెస్ ఫ్రమ్ D to E, ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ SOCలో D to E కి పెట్టుబడి అనేది పెరిగిందో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇన్ DPA ఇంక్రీజెస్ ఫ్రమ్ D to F. అంటే D to E కి పెట్టుబడి పెరగడం వలన ఇండ్యూస్డ్ అయ్యి D to F కి DPAలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగడం జరిగింది. అంటిల్ ది బ్యాలెన్స్ ఈజ్ రిస్టోర్డ్ ఎట్ G విచ్ ఈజ్ ఆన్ హయ్యర్ ఐసోక్వాంట్. ఈ విధంగా ఒకదానికొకటి ప్రెషర్ అయ్యి ఏమైంది, రెండు కూడా హయ్యర్ ఐసోక్వాంట్ కర్వ్ మీద G బిందువు వద్ద బ్యాలెన్స్ ని రీస్టోర్ అనేది అయింది. నెక్స్ట్ పాత్ ఏంటిది, ఇంకొక డెవలప్మెంట్ పాత్ కూడా ఉంది కదా, అదేంటిది షార్టేజ్ ఆఫ్ SOC. ఇట్ మీన్స్ వాట్, ఇఫ్ ది K2 ఈజ్ సెలెక్టెడ్, దట్ ఈస్ ది డెవలప్మెంట్ పాత్ విల్ బి DFGJK. ఒకవేళ డెవలప్మెంట్ పాత్ లేదా ఇన్వెస్ట్మెంట్ అనేది డైరెక్ట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే చూడండి, when DPA investment increases from D to F. See, ఎప్పుడైతే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అనేది D to F కి పెరిగినట్లయితే, see here SOC increases from D to E. దీని ప్రెషర్ వలన ఏమైంది, D to E కి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ప్రజలకు కావాల్సిన ఈ రోడ్డు, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఈ గవర్నమెంట్ మీద ప్రెషర్ అనేది పడుతుంది. ఈ డిపిఏ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎప్పుడైతే జరుగుతుందో ఇవి రన్ చేయడానికి ఈ SOC అవసరం. కాబట్టి దానికి కావాల్సిన పెట్టుబడిని సమకూర్చుకోవడం కోసం ఎకనామికల్ గా, పొలిటికల్ గా ప్రెషర్ అనేది గవర్నమెంట్ మీద పడడం వలన ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎప్పుడైతే డిపిఏలో ఇన్వెస్ట్మెంట్ అనేది D to F కి పెరిగిందో అది దేని మీద ప్రెషర్ ని తీసుకొస్తుంది, గవర్నమెంట్ మీద ప్రెషర్ ని తీసుకురావడం వలన
పెట్టుబడి అనేది SOCలో D2Eకి పెరుగుతుంది. until equilibrium is restored at G. ఈ విధంగా ఇది కూడా ఇలా ప్రెషర్ అయ్యి ఈక్విలిబ్రియం ఎక్కడ రిస్టోర్ అవుతుంది? G వద్ద రిస్టోర్ అవుతుంది. విచ్ ఆన్ హయ్యర్ ఐసోకాన్, దట్ ఈస్ BB. whole economy will be on higher level of output which would encourage more investment in DPS. ఈ విధంగా చూడండి, ఈ విధంగా పెట్టుబడి అనేది ఒక రంగంలో మొదటగా పెట్టడం వలన, సో ఇక్కడ కీలక రంగంలో పెట్టుబడి పెట్టడం వలన మిగతా రంగాల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్రెషర్ ని తీసుకొచ్చి ఈ అన్ఈక్వల్ ఇంబ్యాలెన్సెస్ ద్వారా ఏమైంది, ఇక్కడ అభివృద్ధి సాధించబడేది బ్యాలెన్స్ గ్రోత్, అభివృద్ధి సాధించబడి రెండు బిందువులు కూడా హయ్యర్ ఇండిఫరెన్స్ కర్వ్ మీద బ్యాలెన్సింగ్ ఎలా అవుతున్నాయి అంటే, ఈ బ్యాలెన్సింగ్ ఇంతటితోటి ఉంటుందా అంటే లేదు, మళ్ళీ ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ పెరగడం వల్ల, ఒక పాత్రలో ఇన్వెస్ట్మెంట్ పెరగడం వల్ల ఇంకొక పాత్రలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండ్యూస్డ్ అయ్యి ఈ విధంగా మనం అన్ఈక్వల్ గ్రోత్ నుండి ఇంబ్యాలెన్స్ కి ఎలా వస్తుంది అనేది మనం చూడవచ్చు. ఇది అసంతులిత వృద్ధి సిద్ధాంతం. హష్మన్ ప్రతిపాదించిన అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో ఈ విధంగా ఈ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకి వనరుల కొరత ఉంది కాబట్టి పెట్టుబడి అనేది కొన్ని మౌలిక రంగాల్లో, కొన్ని ఎంచుకున్న రంగాల్లో పెట్టుబడి పెట్టినట్లయితే డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ఆర్థిక వ్యవస్థ అనేది ఎకనామిక్ గ్రోత్ సాధించడానికి అవకాశం కల్పించబడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో లెసన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో లెసన్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.